లోకేష్ గారికి మేము ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమనగా, మాది చిన్న తరహా పరిశ్రమలు, మాది సిమెంట్ ఫ్యాక్టరీలు కాదు, మరి జిందాల్ పరిశ్రమ కాదండి. మా ఫ్యాక్టరీలో మా ముడి సరుకులో మేము తీసే ఒక హెక్టార్లో దాదాపు 50% వేస్టేజ్ రూపంగా వెళ్తుంది. మిగతా 50%లో రకరకాల రాళ్ళు వస్తాయండి. ఒకే రకం రాయి రాదు మాకు. మేము ఇక్కడ ముడి సరుకుని ఇక్కడ తీసుకొని వచ్చి ఫ్యాక్టరీలో పాలిష్ అయిన తర్వాతనే వాటికి రూట్ వస్తుంది. అది మనకు ఈ రామకృష్ణాపురం పలుకూరు నుంచి బేదంచెర్ల 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ గా బేదం నుంచే రాయి సాగు జరుగుతుంది. అది మీరు అది దృష్టిలో పెట్టుకొని చేయండి. సిమెంట్ ఫ్యాక్టరీల మాదిరి ఎక్కడో ఫ్యాక్టరీలు ఉంటే అక్కడే మొత్తం రాయల్టీ జనరేషన్ మైనింగ్ లో జరుగుతుంది. కానీ వాటి ఎండార్స్మెంట్ అనేది ఫ్యాక్టరీ దగ్గర జరుగుతుంది. మీరు వాటి దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డీడీలు గారు కానీ సంబంధించిన డిపార్ట్మెంట్ వారి కానీ కొందరు చర్చించి కూలంకష చర్చించి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారు. మేము కూడా సిమెంట్ పరిశ్రమలు మాది అని ఒక 10-15 సిమెంట్ పరిశ్రమలు కలిస్తే ఎంత జనం బాగున్నారో. ఈ బేదంచెర్ల పలుకూరు మైనింగ్లలో అంతమంది మేము జీవిస్తున్నాము. గత కొంతకాలం ఎన్నో సంవత్సరాలు ఇస్తున్నాము. కొన్ని ప్రభుత్వాలు వచ్చి రకరకాల జీవోలు చేసి అన్ని ఫ్యాక్టరీల మాదిరి మాకు కూడా అన్ని సమస్యలు అట్లే సృష్టించారండి. మైనింగ్ ప్లానింగ్ కానివ్వండి, వచ్చేసి డీడీ వారు రకరకాల ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అన్ని పెట్టేసి మీరు మా పైన అవన్నీ రుద్దడం ఇది సమంజసం కాదు. మీరు మరొకసారి చర్చించి మా యొక్క ప్రియతమ జనార్దన్ రెడ్డి గారికి కూడా మా సమస్యలు తెలుసు. మీరు వారితో మాట్లాడి మా ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కరించి మేము కొత్తలేసాం నుంచి రోడ్లలో బతికే వాళ్ళమండి. మేము కంప్లీట్ గా బేదంచెర్ల నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ముడి సరుకు ఇక్కడ నుంచే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళదండి. ముడి సరుకు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాతనే అక్కడికి ఎంటీఎల్ పడుతుంది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళని అక్కడ అమౌంట్ తీసుకొని మమ్మల్ని కూడా ఒత్తిడి చేయడం అనేది సమాజం కాదు. సంబంధిత కూడా పిలిచి వాళ్ళు మీకు చేసి మాకు హోనెట్ ఇచ్చి జీవోయి అని చెప్పి చేశారు. ఈ దానితో మేము ఎక్కువ రోజులు మనుగడ చేయలేము. మేము కూడా ఇప్పుడు జార్ఖండ్, బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వలస రావడం కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వలస పోవాల్సిన దృష్టిలో పెట్టుకొని సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తారని మా యొక్క కార్మికులు ఓళ్ళు చిన్న తరహా పరిశ్రమలు అందరూ మీకు విన్నవించండి. మీరు మరొకటి మీరు ఇక్కడ మీరు ఆ రోజు మీకు త్వరితంగా చేయమని ఆ రోజు మాకు మాట ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలు పాదయాత్ర చేశామండి. మేము మరి చేసుకుంటున్నాం. మమ్మల్ని గాలి పోయొద్దండి. మీరు ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని ఉన్నారండి. మీరు 2000 టన్నులకు ప్రైవేట్ బిల్లు మా బిల్లు తీసుకోవాల్సిందే. మేము 14.5 కోటికి వాడుకున్నాం. ఎవడిస్తాడు, మీ అప్పిస్తాడా అని మమ్మల్ని వాళ్ళు ఆక్షేపణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వారు మీరే చర్య తీసుకోకపోతే ఇక మీరు ఏ సమస్యలు కూడా మేము సమస్యల్లో సతమతం కావాల్సి వస్తుంది. ప్రభుత్వాలు కొంచెం మీరు డిపార్ట్మెంట్ గారిని అడగండి. సంబంధిత ఆర్ఐలు, సంబంధిత డీడీలు వాళ్ళతో రిపోర్ట్ తెప్పించుకోండి. సంబంధిత ఎమ్మెల్యేలతో కూడా మీరు చర్చించి ఈ సమస్యలు పరిష్కరిస్తారని కోరుతున్నాం. ఎవరైనా చెప్తారా? పొల్యూషన్ సర్టిఫికేట్ అవి తెచ్చుకోవాలని చెప్పి రాయల్టీ లేకుంటే ఒక రాయల్టీ పెట్టి పోయేటట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారు మాకు సహకరించి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం పాటు మాకు ఆయన సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, ముఖ్యంగా మంత్రివర్యులు గారి సహకారంతో మేము సంవత్సరం పాటు విజిట్ చేసుకోగలిగినాము. ఇక్కడంతా చిన్నతర పరిశ్రమలకి చేసుకోగలిగినాము. ఈ మధ్య ప్రైవేటీకరణ చేశాక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు చెప్పే రూల్స్ ప్రకారము మేము జనరేట్ చేసుకుని రాయల్టీ సాధించక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఈ రాయల్టీ సమస్యను మేము ప్రతి టిప్పుకు పెట్టలేము. ఇక్కడ లీజులు కూడా లేవని ఈ చిన్నతర పరిశ్రమలు మాకు ఏదైనా కానీ మీరు న్యాయం చేయాలని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. మాకు మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ తప్పకుండా మాకు దీని మీద ఒక పరిష్కారం చూపించి మేము ప్రతి టిప్పుకు రాయల్టీ పెట్టినా ఇక్కడ రాయల్టీలు సేల్స్ కావడం లేదు. మాకు లీజులు కూడా అన్ని లేవు. కాబట్టి తప్పకుండా మాకు ఏదో ఒకటి మార్గం చూపించగలుగుతారని అందరూ కోరుకుంటున్నారు. 1100 రూపాయలు రాయల్టీ అంటున్నారు. ఇప్పుడు ట్రాక్టర్ పెట్టి తిప్పుకునే వాళ్ళకు ఒక ట్రిప్పుకు 200 రూపాయలు మిగులుతుంది. ఇక్కడంతా అన్ఎంప్లాయ్మెంట్స్
ఉద్యోగం లేని వాళ్ళు చిన్న పరిశ్రమలు ఏదో ట్రాక్టర్ తెచ్చుకొని బతుకు తెరుగు ట్రాక్టర్కు 200-300 అదేంతో పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఆ 200 రూపాయలకు వచ్చే వీళ్ళు రాయల్టీ పెట్టి 1000 రూపాయలు 11 అని చెప్తే మాకు ఇబ్బందికరంగా ఉంది ఆ రాయల్టీలో అవన్నీ సమస్యలు. ఇప్పుడు వాళ్ళు ఎవరు మా వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకునేది? సుధాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కంపెనీ తీసుకొని అంటున్నారు. వాళ్ళు వచ్చి మాకు ఈడ ప్రతి చోట పోయే కాడల్లో పెట్టి పంపులేసి తీసుకుమరలు పెట్టి మేము ప్రైవేటీకరణ చేసాం, మేము 14 కోట్ల పడుతున్నాం, మాకు కావాలంటే మా మైండ్స్ అన్ని నెగటివ్ కాదు కదా. మీరు ఇక్కడ విచారించి ఇక్కడ అన్ని అంత ఇన్కమ్ లేదు, ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటే రాయల్టీలో అవుట్పుట్ పోవడం లేదు. కానీ అవన్నీ మీరు పరిశీలించి రేట్లు తగ్గించి మాకు వ్యాపారం సజావుగా జరిగేటట్లు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నెల 10వ తారీఖు వరకు ఏదో ఒక రాయల్టీ పెట్టుకొని మా జీవనం కొనసాగింది. మెయిన్ ఇక్కడ ఈ సుధాకర్ ఇన్ఫ్రా కంపెనీ ఒక చిన్న ఆలోచన చేయాలా. రాత్రిపూట మొత్తము జీరోలో పోతున్నాయి లారీలు. ఆ లారీలను అరికట్టి ఆ లారీలలో పోయే సరుకుకు మేము ఏదైతే వాడుకుంటున్నామో ఆ రాయల్టీ అక్కడ జనరేట్ చేసి ఆ రాయల్టీ ఆ లారీకి సంబంధించి పోతే ఇక్కడ మేము రాయల్టీ తీసుకోనికి అవగాహన వస్తుంది. ఇక్కడ మేము రాయల్టీలు కొట్టించేసి అక్కడ పోతే అక్కడ లారీలు జీరోలో పోతే మేము తీసుకునే రాయల్టీ రిటర్న్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పంపించాలి. అదొకటి. పలుకూరు నుండి బేదంచెర్లకు నాపరాయి మేము రవాణా చేస్తేనే బేదంచెర్లలో ఫ్యాక్టరీలు ఆడతాయి నిలబడకుండా. ఒకవేళ ఇన్ కేసు మేము బేదంచెర్లకు పలుకూరు నుండి రవాణా బంద్ చేస్తే మా చాదగాక మేము రాయల్టీ భారం ఎక్కువ పడి మేము బంద్ చేస్తే అక్కడ ఇండస్ట్రీ 450 నుండి 500 ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీకి మన లోకల్ వాళ్ళు ఎక్కడ లేరు. ఇంతకుముందు గతంలో నందికొట్కూరు మండలము, ఆత్మకూరు మండలము, గతంలో వేరే మండలాల నుండి వచ్చేవారు. ఈరోజు జార్ఖండ్, రాజస్థాన్, బీహార్ లేబర్ ఉన్నారు. వాళ్ళకు సబ్సిడెంట్గా రాయి పెట్టడంతోనే మన దగ్గర ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు మనం జరగబోయే దినాల్లో ఇక్కడ పలుకూరు నుండి మనము బేదంచెర్లకు రవాణా నడపకపోతే వాళ్ళకు మనం సకాలంలో రాయి అందించకపోతే వాళ్ళు ఒకవేళ పోయినారనుకో ఇండస్ట్రీ మూత పడుతుంది. నువ్వు ఇండస్ట్రీ మూత పడిన తర్వాత నువ్వు ఎన్ని కోట్లకు పాట పాడుకొని ఏం లాభం? నువ్వు ఇక్కడ రా మెటీరియల్ గురించి ఆలోచిస్తున్నావు. ఎంతసేపు ఉన్నా పాలిష్ నైట్ పూట జీరోలో పోతుంది. ఆ జీరోను నువ్వు అరికట్టలేకపోతున్నావు. నువ్వు ఆ జీరో పోయే పనులకు నువ్వు రాయల్టీలు ఏ రకంగా పెట్టుకుంటే ఇక్కడ మేము తీసుకున్న రాయల్టీలు నీకు ఓకే అవుతుంది. మేము రా మెటీరియల్ తోలకుంటే గని ఓనరు, గని కార్మికులు, పోతా మనుషులు, దానికి సంబంధించిన గుమాస్తాల వ్యవస్థలో నిండిపోతుంది. తర్వాత మేము ఫ్యాక్టరీకి రాయి తోలకపోతే నేను కూడా ఫ్యాక్టరీ ఓనర్నే. నేను ప్రతి దాంట్లో ఉన్నా కాబట్టి ప్రతిదీ ఆలోచించాలా. ట్రాక్టర్లో ఉన్నాను, గనిలో ఉన్నాను, ఇట్లా ఫ్యాక్టరీలో ఉన్నాను. కానీ మనం సకాలంలో వాళ్ళకు రఫ్ రాయి అందించకపోతే వాళ్ళు వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతే మేము ఏ రకంగా సంస్థ నడుపుకోవాలా? అందుకే దీనికి గతంలో మేము ఏదైతే చేసినామో ఆ రేటుకు తగ్గట్టు మేము ఇస్తేనే తోలగలుగుతాం. లేదంటే మేము బంద్ చేసుకుంటాము. దానికి మేము గతంలో ఏదైతే జరిగిందో ఆ పాత పద్ధతి ప్రకారం మాకు కావాలా. నాకు ఈ అవకాశం